చేవెళ్ల చిన్నారి ఎలా ఉంది? ఎంత లోతులో ఉంది? చిన్నారి అసలు క్షేమంగా ఉందా? తెలుగు రాష్ట్రాలను కలిచివేస్తున్న ప్రశ్నలివి. బోరుబావిలో దాదాపు 180 అడుగుల దగ్గర నీరుందని భావించారు. ఆ నీటిని తోడి సహాయక చర్యలు కొనసాగించాలని భావిస్తున్నారు నిపుణులు. నీటిని తోడడానికి బోరుబావిలోకి పంపును పంపారు. కానీ అది మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో మళ్లీ పంపును వెనక్కి తీశారు. సరిగ్గా ఎంత లోతున నీళ్లున్నాయో గుర్తించడానికి నిర్ధారణ కోసం 2 రాళ్లకు తాడు కట్టి వదిలారు. 230 అడుగుల కింద బురద ఉందని తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఇటు ఎన్డీఆర్ఎఫ్ అటు ఓఎన్జీసీ కూడా శ్రమిస్తున్నాయి. జరిగినటువంటి సంఘటన ఏ తల్లిదండ్రికి కూడా రాకూడదు. అలాంటి బాధను ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు. అది మాటల్లో చెప్పేది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పూర్తి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎన్ని రకాలైనా సరే ఆ పాపను సజీవంగా తీయాలని చెప్పి నిన్నటి నుంచి 2 రోజుల నుంచి తిండి ఆహారాలు మాని రాత్రిళ్ళు కూడా ఇక్కడే ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు, జిల్లా మంత్రి గారు, నరేందర్ గారు, ఎమ్మెల్యే యాదయ్య గారు, మా ఎంపీ గారు, అనేక మంది జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, డిజాస్టర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఫైర్ సర్వీస్, మొత్తం రాష్ట్రంలో ఎంత యంత్రాంగం అవుతుందో అంత యంత్రాంగం ఇక్కడ అప్రమత్తమై ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ జరిగింది దుర సంఘటన. ఇది ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎక్కడైతే బోర్లు సక్సెస్ కావో ఆ బోర్ల మీద వెంటనే ఇనుప గ్రిల్ ఏర్పాటు చేసి దాన్ని సిమెంట్ తోటి క్లోజ్ చేసినట్టుంటే అందులో పశువులు కానీ పిల్లలు కానీ పడకుండా ఉండే అవకాశం ఉంది. వాల్టా చట్టంలో ఖచ్చితంగా నిబంధన ఉంది. కానీ వాల్టా చట్టం పర్మిషన్ తీసుకున్నటువంటి రైతు సక్సెస్ కాకపోతే దాన్ని క్లోజ్ చేయాలన్న విషయం ఆయన మర్చిపోతూ ఉన్నాడు. పర్మిషన్ ఇచ్చినటువంటి వారు కూడా ఆయన మూసిండా లేదా అని దాన్ని పర్యవేక్షించడం లేదు. ఈ కారణాల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ ప్రభుత్వం అతి తొందరలో ఈ ప్రతి జిల్లాలో వివరాలు తెప్పించుకొని ఎన్ని బోర్లు అయితే ఓపెన్ ఉన్నాయో వాటిని క్లోజ్ చేయడానికి ప్రభుత్వం తనంతో పూర్తి ప్రయత్నం కొనసాగింది. నైతిక విలువలు లేనప్పుడు ఏ చట్టంలో ఏ చర్యలున్నా ప్రయోజనం శూన్యం. నేననేది ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు బాధ్యతగా ఉండాలి, ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. చట్టాలు చేసినంత మాత్రాన అన్నిటికీ చట్టాలు ఉన్నాయి. అందువల్ల చట్టాలు ప్రధానం కాదు, ప్రజలు వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తన పొలానికి వచ్చినటువంటి నీరే తన పిల్లల ప్రాణాలు తీస్తూ ఉంటే ఆ రైతు అంత నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి బోరు పడిందా లేదా అని చెప్పి చూసి దాన్ని బంద్ చేయకుండా ఊరుకోవటము సమంజసం కాదు. అందువల్ల ఇద్దరు కూడా, ప్రజలు ప్రభుత్వం ఇద్దరు కూడా సమన్వయంతో ఇది విజయవంతం చేయాలని చెప్పి ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడాను, కలెక్టర్తో మాట్లాడాను. పోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఇది తప్పకుండా ఈ ప్రయత్నం చేద్దాం. మీ అందరి సహకారం కూడా ఉంటే తప్పకుండా భవిష్యత్తు జరగకుండా చూద్దాం. నా బిడ్డ నాకు కావాలి, ఈ మాట కలిచివేస్తోంది. నవమాసాలు మోసి కన్న ఆ మాతృ హృదయ ఆక్రోశం కన్నీరై జారుతుంటే గుండె తరుక్కుపోతోంది. ఆడుకోవడానికి వెళ్లిన బిడ్డ బోరుబావిలో పడిపోతే కన్నీరు మున్నీరవుతున్న ఆ తల్లి రోదెన గుండెల్ని బరువెక్కిస్తోంది. తీస్తామంటున్నారు, ఇంకా ఎప్పుడు తీస్తారో ఏదో. పాప కావాలి నాకు. చిన్నారి ఆపదలో ఉంది. ఆ పసిపాప బోరుబావిలో మరింత కిందకు జారి వెళ్ళిందా? గంటలు గడుస్తున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలు ఆందోళనగా మారుతున్నాయి. బోరుబావిలోకి నీళ్లు చేరడమే ఈ ఆందోళనకు కారణం. దీంతో ఇక్కారెడ్డిగూడలో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో రెస్క్యూ టీం వేగంగా పనిచేస్తోంది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్కు పరిస్థితిని వివరిస్తున్నారాయన.
भवानी की जय, जय दुर्गा भवानी की जय, जय दुर्गा भवानी की जय। బోరుబావిలో పడిపోయిన చిన్నారి సురక్షితంగా బయటకు రావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. చిన్నారి కోసం విజయవాడలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. చిన్నారి ప్రాణాలతో బయటకు రావాలని ప్రార్థించారు. బోరుబావిలో ఉన్న చిన్నారి క్షేమంగా రావాలంటూ ఇష్టదైవాలకు పూజలు చేస్తున్నారు ప్రజలు. ఖమ్మం జిల్లాలో మేరీమాత విగ్రహంపై నీళ్లు పోస్తూ చిన్నారి ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. నలభై 7 గంటలుగా మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి ప్రస్తుతం ఎంత లోతులో ఉందన్నదే సస్పెన్స్గా మారింది. ఆ పసిపాప 180 అడుగుల లోతులో ఉండొచ్చని లేదా అంతకన్నా కింద ఉండొచ్చని జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు చెప్పారు. బోరుబావి లోపలి భాగంలో వెడల్పు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. వెడల్పు 6.5 నుంచి 7 అంగుళాల వెడల్పు ఉన్నట్టు నిర్ధారించారు. నిన్న సాయంత్రం సీసీ వరకు వాటర్ టచ్ అయింది. 180 ఫీట్ లోపలికి వెళ్తే అక్కడ బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కన్ఫర్మ్, ఎందుకంటే ఆ పార్ట్స్ క్లియర్గా కనపడట్లేదు. మేము పంపించిన టూల్కి అవి అందట్లేదు. కాబట్టి డీవాటరింగ్ చేస్తేనే తెలుస్తుందని అనుకుంటున్నాము. సో ఇప్పటివరకైతే మేము చాలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు టెక్నికల్ చిన్నారిని వెలికి తీసేందుకు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఆలోచన ఎవరిచ్చినా దాన్ని అమలు చేస్తున్నారు. ప్రత్యేక పరికరాలు తయారు చేయిస్తున్నారు. ఈ మధ్యాహ్నం అక్కడికక్కడే వెల్డింగ్ చేసి ఒక పరికరం రూపొందించారు. బోరుబావి నుంచి నీళ్లను బయటకు తీయగానే ఈ పరికరాన్ని బావిలోకి పంపి చిన్నారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. నలభై 7 గంటలుగా రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిగూడెంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బోరుబావిలో పడిపోయిన చిన్నారిని ఎలాగైనా బయటకు తీయాలి, ప్రాణాలతో బయటకు తీయాలి అన్న ఉద్దేశంతో అక్కడ అధికారులు దగ్గరే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒక్కొక్కరుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. పక్కనే బోరుబావికి సమాంతరంగా ఒక గోతి కూడా తోడుతూ ఉన్నారు. ఆ పనులు మాత్రం పడిన క్షణం నుంచి కూడా ఆగకుండా తవ్వుతూనే ఉన్నారు. అయితే నిన్నటి వరకు ఆ పాప 40 అడుగుల లోతులోనే ఉంది. ఒక మోటార్ పెట్టారు. ఈ బోరు సంవత్సరంన్నర క్రితమే వేశారు. అయితే నీళ్లు పడలేదు అని మూసేశారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏమైనా నీళ్ళు వచ్చుంటాయి లోపలికి అన్న ఒక ఆశతో అప్పుడు మళ్ళీ లోపల ఒక మోటార్ బిగించి 40 అడుగుల లోతులో అప్పుడు ఆ పైపు ద్వారా బయటకు తీసుకోవచ్చు అన్న ఆశతో అక్కడ మళ్ళీ బోరు బావిని ఓపెన్ చేసి ఆ మోటారు బిగించేసి ఒక చిన్నగా ప్లాస్టిక్ కవర్ అది కప్పి 2 రాళ్లు పెట్టాను అని నిన్న పాప తండ్రి మనతో మాట్లాడుతూ చెప్పాడు. అయితే ఆ పాప ఆడుకుంటూ ఆ బావిలో పడిపోయింది. పడడమే 40 అడుగుల లోతులో పడిపోయింది. అయితే బోరుబావిలు 30 అడుగుల లోతు వరకు ఒక రకమైన వెడల్పుతో ఉంటాయి. 30 అడుగులు దాటిన తర్వాత ఆ వెడల్పు కుచించుకుపోయి కొంచెం సన్నగా అవుతూ ఉంటుంది. మరింత లోతుకు వెళ్లే కొద్దీ అది ఇంకా సన్నగా అవుతూ ఉంటుంది. పైన ఉన్నంత వెడల్పుగా లోపల ఉండదు. అయితే 40 అడుగుల లోతు వరకు ఆ పాప ఇరుక్కుపోయింది. ఆ మోటార్ వల్ల ఆ పాప అక్కడ ఆగిపోయిందని చెప్పొచ్చు. అయితే నిన్నటి వరకు ఆ మోటార్ని తీస్తే ఖచ్చితంగా పాప వస్తుంది, మోటార్ బయటికి తీయగలిగితే చాలు ఆ పాపని తీయడం ఈజీ అవుతుంది, ముందైతే ఆ మోటార్ని బయటికి తీద్దాం అన్న ఉద్దేశంతో నల్గొండ నుంచి వచ్చిన కరుణాకరన్ టీం కావచ్చు, వాళ్ళు ప్రయత్నం చేశారు. అది ఫలించలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చారు. వాళ్ళకున్న టెక్నికల్ పద్ధతులతో ఇంతవరకు తీసిన ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఫటాఫట్ తీశారు. కానీ ఆ మోటార్ మాత్రం బయటకు వచ్చింది దురదృష్టవశాత్తు.
ఆ పాప మరింత లోతుకు పడిపోయింది. అప్పుడు ఇంకా పాపను తీయడం కష్టమైపోయింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తోంది ఏంటి అంటే ఆ 40 అడుగుల లోతుగా ఉన్నప్పుడే ఇప్పుడు చేస్తున్న పరికరాలు, ఇప్పుడు ఇనుప చువ్వలు ఎంత లోపలికి ఉంటుందో అంత ఇనుప చువ్వలు ఒకదానికొకటి జాయిన్ చేసి కింద రౌండ్గా కొక్కేలాగా ఉంటాయి. ఆ లోపలికి పెట్టిన తర్వాత రౌండ్గా తిప్పితే ఆ పాప చెయ్యి ఆ కొక్కేలకు తట్టుకొని అప్పుడు ఈజీగా పైకి లేపడం కుదురుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాల్లో కూడా అదే పద్ధతిలో పాపను తీసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నైట్ ముస్తఫా టీం అని వాళ్ళు కూడా ఇలాంటివి బౌరుబావిలో మోటార్లు పడితే బయటికి తీస్తారు. ఎంత చిన్న మోటార్ పడినా, ఎంత లోతులో పడ్డా కూడా మేము ఈజీగా తీయగలుగుతాము, ఎప్పుడు ఫెయిల్ అయిన సందర్భమే లేదు, ఖచ్చితంగా మేము తీయగలుగుతాము అని నిన్న కూడా వాళ్ళు నైట్ 1 గంట ప్రాంతంలో వచ్చారు. వాళ్ళు కూడా తీయడానికి ట్రై చేశారు. బట్ 215 అడుగుల లోతు వరకు కూడా ఫస్ట్ కెమెరాను పంపించారు. కెమెరా అక్కడ వరకు వెళ్ళి ఆగిపోయింది. అక్కడ మొత్తం మట్టి బురద మాత్రమే కనిపిస్తోంది, అసలు పాప కనిపించట్లేదు అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఆ 215 అడుగుల లోతు వరకు ఆ ఇనుప చువ్వల్ని లోపలికి దింపారు. కింద రౌండ్గా ఉండే ఒక పరికరాన్ని అమర్చి ఆ పరికరానికి పాప చెయ్యి ఇట్లా రౌండ్గా తిప్పితే పాప చెయ్యి మణికట్టు అందులో ఇరుక్కుపోయి దాంతో ఈజీగా తీయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ పరికరాన్ని దింపారు. కానీ ఎంతసేపు ట్రై చేసినా కూడా, ఎంత లోపలికి రౌండ్గా తిప్పినా కూడా అసలు పాపకు సంబంధించి ఒక చిన్న చెయ్యి కానీ, చిన్న పాప డ్రెస్ కానీ ఎలాంటిది కూడా దానికి చిక్కుకోవట్లేదు. ఇంకా వాళ్ళు కూడా దాదాపుగా చేతులు ఎత్తేసిన పరిస్థితి నిన్న రాత్రి. ఇంకా మళ్ళీ తర్వాత కూడా ఇంకా కొక్కాల సహాయంతో, అది కొంచెం కష్టమే, పాప గాయాలు కూడా అవుతాయి, అది కూడా దింపే ప్రయత్నం చేశారు. దాని ద్వారా అయినా గాయాలైనా పర్లేదు, కనీసం పాప బయటకు వస్తే చాలు, చికిత్స చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో దాన్ని కూడా దింపారు. ఆ ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. అది నిన్నటి వరకు ఉన్న అప్డేట్. మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి మళ్ళీ అదేవిధంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ టీం వచ్చారు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ నుంచి మరొక బృందం వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళు తోచిన రీతిలో సహాయక చర్యలు చేస్తూనే ఉన్నారు. నిన్న చూపించిన విధంగానే చువ్వలు ఒకదానికొకటి చువ్వలు 230 అడుగుల లోపల వరకు చువ్వలు ఒకదానికొకటి జాయిన్ చేసి పాపను లాగే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇంకా అలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సీసీ కెమెరాను లోపలికి పంపించి ఎక్కడైనా ఆనవాళ్లు దొరుకుతాయా అన్న ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 180 అడుగుల లోతు వరకు వెళ్లేసరికి నీళ్లు తగులుతున్నాయి. ఇప్పుడు మరింత జటిలంగా మారింది సమస్య. మరి ఆ నీళ్లు ఎలా తోడతారు, ఎప్పుడు తోడతారు, ఆ నీళ్ళన్నీ తోడే వరకు మరి పాప పరిస్థితి ఏంటి, లోపల అసలు ఎప్పటి వరకు తీయగలుగుతారు, అందరిలో ఇదే ఉత్కంఠ. అసలు సంబంధం లేని వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అక్కడ వరకు ఇక్కారెడ్డిగూడ వరకు అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఉంటే అసలు ఆ పాపను కళ్ళారా చూద్దామని చాలామంది నిన్నటి నుంచి అక్కడికి జనాలు వస్తూనే ఉన్నారు. ఇక ఆ తల్లి రోదనైతే వర్ణనాతీతం.